9వ అధ్యాయం కంటిన్యూషన్. నిజమైన గురువు ఎలా ఉంటాడో తెలుసుకోవటం మన మొదటి కర్తవ్యం. అందుకే ఒకప్పుడు సాయి అన్నారు, సద్గురువుని తెలుసుకోవాలి, లేకపోతే ఎందుకు వచ్చినట్లు పిడకలు ఏరుకోవటానికా? మానవుడు జన్మకొచ్చింది సద్గురు కృపతో మృత్యువును జయించటానికే. సద్గురు లక్షణాలు ఈ వృత్తాంతంలో ఇలా కనిపించాయి. స్తోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన వారిని సేవించాలని వేదాలు చెబుతున్నాయి. తత్వదర్శినే సేవించాలని శ్రీకృష్ణుడు భగవద్గీత 4:34 అధ్యాయాల్లో చెప్పారు. వశిష్ఠుని ఆశ్రయించక విశ్వామిత్రుడు కూడా బ్రహ్మర్షి కాలేదు. రాముడు తన ఆచరణ ద్వారా అదే తెలిపారు. శ్రీ గురుగీత అట్టివాడే గురువని చెబుతుంది. అందుకే నిజమైన ఫకీర్ చాలా అరుదు అని సాయి అన్నారు. సాయి సేవించిన ఆ గురువులాగా సాయిబాబాలాగా, అక్కలకోట స్వామి, రమణ మహర్షిలాగా సద్గురు ఎవరినీ తన శిష్యులను తలచడు, సర్వాన్ని దర్శిస్తాడు. సాయి అందరినీ బాహు అంటే రమణ మహర్షి ప్రతి జీవిని వారు అనేవారు. అందువలన వారు ఎవరికి ఏ మంత్రము ఉపదేశించరు. ఆధ్యాత్మ ప్రచారము, శిష్య సేకరణ, గ్రంథరచన, ఆలయ మఠ ఆశ్రమ నిర్వహణలు చేయరు. ముముక్షునే వారిని గురువుగా విశ్వసించి ప్రేమమూర్తిగా ధ్యానించి సేవించి తరించాలి. సాయి చేసినట్లు అందుకే ఎవరి వద్ద ఉపదేశం కోసం ప్రాకులాడవద్దని ఆయన హెచ్చరించారు. అటువంటి గురువు దొరికాక ఆయన నిష్ఠా సబూరితో సేవించాలి. ఒకసారి బాపుసాహెబ్ జోగ్ మసీదులో కూర్చొని సద్గురువుని శిష్యుణ్ణి తనంతటి వాడుగా చేస్తాడంటారు. సాయి నన్నింకా అలా చేయలేదే అనుకున్నాడు. వెంటనే ఆయన నవ్వుతూ అతన్ని చూపి, వీడు నా స్థానం ఆక్రమించాలని చూస్తున్నాడు అన్నారు. మరొక అతడైతే ఆయన పాదాలొత్తుతూ, బాబా, నా సేవ పూర్తయినట్లు గుర్తేమి అన్నారు. నీవు సర్వబంధాలు విడిచి భిక్షువై నాలా జీవించడమే అన్నారు సాయి. అంటే జీవిత విధానమంతా ఆయనలా నిర్వహించగలిగేవాడే గురువు. ముక్తుడైన వాడే కదా ఇతరుల ఉద్ధరించగలడు. అట్టి వారంతా పూర్ణత్వం చెందకముందు లోకానికి వెల్లడిగారు. అకాలంలో పుట్టిన శిశువు సంపూర్ణమెలా అవుతుంది? పిందెకొస్తే పండెలా అవుతుంది? బాబా చెప్పిన గురుసేవ వృత్తాంతంలో సామాన్యంగా వేర్వేరని తలచబడే ధర్మంలో గురు శిష్య సంబంధాలు రెండు మేళవించి ఉన్నాయి. శ్రీ సాయి నిష్ఠా సబూరితో ఆ గురువునంటి పెట్టుకోగలవాడే శిష్యుడు. ఆయన గురువు వలె కేవలం మన మనోదృష్టితో భక్తుణ్ణి సదా కాపాడి పూర్ణుణ్ణి చేయగలిగేవాడే గురువు. సాయి వంటి గురువు లభించాక సకల శాస్త్రాల సారము భక్తులకు లీలల రూపంలో అనుభవం అవుతుంది. ఈ కాలంలో అలాంటి నిజమైన ఫకీర్ చాలా అరుదు అని సాయే చెప్పారు. మనకై మనంగా కానీ ఆత్మజ్ఞానం లేని వారి వద్ద కానీ శాస్త్రాలు చదివితే గర్వం వచ్చి సద్గురువును ఆశ్రయించలేకపోతాము. ఉపాసనీ బాబా లాగా, శ్రీ గురు చరిత్రలో త్రివిక్రమ భారతి లాగా కేవలం పూర్వపుణ్యం వలన దానిని సద్గురువు తొలగించవలసింది. ఇంకొక ఉదాహరణ, భగవద్గీత చక్కగా చదువుకున్న వాడిని నానా చందోర్కర్ను అందరూ గౌరవించేవారు. సాయి సన్నిధిలో తన మనసులో వికారాలు తలెత్తకుండా అతడు భగవద్గీత వల్లించుకునేవాడు. ఒకసారి అతడు వల్లిస్తున్న శ్లోకం పైకి చదివి అర్థం చెప్పమన్నారు బాబా. అప్పుడు అతడు 4వ అధ్యాయంలోని 34వ శ్లోకం, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షన్విత్వితే జ్ఞానిన సత్వది దర్శినః. చదివి గురువులకు సాష్టాంగ నమస్కారము సేవించి ప్రశ్నించు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు నీకు జ్ఞానం ఉపదేశిస్తారు. దాని అర్థం చెప్పారు. అప్పుడు సాయి అతన్ని ఇలా అడిగారు, పాతమంటే నమస్కారమే అయితే మరలా ప్రణి అని ప్రశ్న అనకుండా పరిప్రశ్న అని అనడం ఎందుకు? నాకు తెలిసిన అర్థం అదే. సేవ అంటే ఏమిటి? మేమెప్పుడు చేసేదే. జ్ఞానం అనే పదాలకు బదులు ఇంకేదైనా చేర్చవచ్చా? అజ్ఞానం అని చదివితే ఛందస్సు సరిపోతుంది కానీ భాష్యలేమి అని వివరించలేదు. అయితేనేమి, అంతకంటే మంచి అర్థం వస్తే అలానే చదవచ్చు కదా. అర్థం ఎలా సరిపోతుందో చెబుతాను. పరబ్రహ్మ స్వరూపమైన కృష్ణుడు ఇతర జ్ఞానులను సేవించమని అర్జునికి చెప్పడమేమిటి? నాకేమీ తెలియలేదు. అతని విద్యాగర్వం అడిగింది.
అతడు సాయి ఈ శ్లోకాన్ని ఇలా వివరించాడు. గురువుకి నమస్కారం చేస్తే చాలదు, ఆత్మసమర్పణ చేసుకోవాలి. అదే ప్రతిపాతమంటే. బుద్ధి పుట్టినప్పుడు మాత్రమే సేవించడం గాక, తన శరీరం గురుసేవ కోసమే ఉన్నదని, దానిపై తనకెట్టి అధికారము లేదని తలచి చేసినదే సేవ. అట్టివాడే శిష్యుడు. అతడు కేవలం మోక్షంపై కోరికల యోచనతో అడిగి సందేహ నివృత్తిని చేసుకోవటమే పరిప్రశ్న.